గాయస్, ఇదే చైనీస్ ఫిషింగ్ నెట్. ఫస్ట్ ఇలా ఉంటుంది. దాన్ని ఏం చేస్తారంటే అట్లే ఆ వెయిట్ ద్వారా అట్లే నీళ్ళలో పంపిస్తారు. నీళ్ళలో పంపించి అట్లే వదిలేస్తారు. ఇప్పుడు ఆ ఫిషెస్ చేపలన్నీ ఆడికొస్తాయి. వచ్చిన తర్వాత ఒకసారి పైకి తీసినప్పుడు ఏమవుతుందంటే చేపలన్నీ ఆ నెట్లో స్టక్ అయ్యి అన్నీ వాళ్ళు తీసుకుంటారు. ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు. ఆడేసి పెట్టేస్తారు, అది మళ్ళీ తీస్తారు. చూద్దాం, మేము వెళ్ళే టైం లోపల అది తీస్తే చూపిస్తాం, లేకపోతే లేదు. ఇక్కడ ఎండ దంచుతుంది. ఇక్కడ వీళ్ళు మాన్యువల్గా వేస్తున్నారు, నెట్స్ వేస్తున్నారు. సో లాస్ట్లో ఉండేది వాటర్ మెట్రో. ఇంకా మనం దగ్గరికి వెళ్ళి చూపించడానికి ట్రై చేస్తా, ఏమంటారో మరి చూద్దాం. సో గైస్, ఇప్పుడు ఇలా ఓపెన్ చేస్తారనమాట. సో మనకి కరెక్ట్ టైంకి మన కోసం తీస్తున్నట్టుంది. సో లెట్ us వెయిట్. చేపలు పడ్డాయా లేదా తీస్తేనే తెలుస్తాయి. పడినట్లేదా? సో గాయస్, వాళ్ళకైతే చేపలు పడినట్లు పడ్డాయి కానీ చిన్న చిన్న చేపలు పడ్డాయి. ఆ చేపలను కూడా కొంగలెత్తి వెళ్ళిపోతాయి. ఇక్కడ మాన్యువల్గా వేస్తున్నారు, అక్కడ లాస్ట్లో మళ్ళీ తీస్తున్నారు, ఇక్కడ వెళ్ళి వేస్తున్నారు. మూడు బోట్, చిన్నది, కొంచెం పెద్దది, చాలా పెద్దది. చిన్న బోట్ విన్ అవుతుంది రేస్ లో. ఓ మోటార్ ఉంది దానికి వెనక. అన్ని బోటే, ఏడొక బోటు, ఆడొక బోటు, ఆడొక బోటు, ఆడొకటి, మళ్ళీ ఆడొకటి, ఆడొకటి, మళ్ళీ ఆడొకటి, ఆడ ఇంకో వ్యూ పాయింట్ ఉంది ఆడ ఆ లాస్ట్ లో. ఇదంతా ఫిష్ మార్కెట్. ఈరోజు అన్ని క్లోజ్ లో ఉన్నాయి. స్మెల్ అయితే మాత్రం పీక్స్ లో ఉన్నాయి. స్మెల్ అయితే భయంకరంగా స్మెల్. మేము ఇక్కడికి వచ్చి ఒకటి గమనించింది ఏంటంటే, దిగినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎక్కడ చూసినా లాటరీలు, ఫుల్ లాటరీలు, ఫుల్ అమ్మాయిలు. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నా. రెడీగా డ్రమ్స్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, ఫ్రిడ్జ్ పైన అతికిచ్చేది. ఇప్పుడే ఓపెన్ అవుతున్నాయి ఒక్కొక్క షాప్స్. చూసినట్లయితే ఒక్కొక్క షాప్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. కులికి వాచెస్, ఇవి బాయిలర్స్. చెత్త వేసినారు పాపం. సో ఇక్కడ జేసీబీలు ఉన్నాయి, ఎవరికైనా తోలుకోవాలంటే తోలుకోవచ్చు. నాకు కేరళలో బాగా నచ్చేది ఏంటంటే ఆర్కిటెక్చర్. నాకు ఈ బిల్డింగ్లు అంతా సేమ్ ఉండదు. నాకు మామూలుగా ఈ రాయలతో కట్టేసే దానికంటే కూడా పైన పెంకులు వేస్తారు కదా, అవి బల్ల ఉంటాయి చూసేకి. కొంచెం కల్చరల్ టైప్ లో ఉంటది. ఇప్పుడు ఈ బిల్డింగ్లు అన్నీ చూడు ఎంత బాగున్నాయి చూసేకి.
ఓల్డ్ హార్బర్ హోటల్. In Kerala. First time in booking also like Today also it's Eid. నెంబర్ అది కాదు ఫోన్ నెంబర్. phone number double eight. Tanjeri and also it will be nice. Like people. ఆఫ్టర్ హ్యావింగ్ ఫుడ్. Is your first hostel experience? First time in hostel? లాంగ్ డిస్టెన్స్ ఫస్ట్ 70 21 82 88 2120. No, can you give me IDs? ఒరిజినల్. Yours of 4 days. photos. First day. What is it? Hi friends. Hi friends. టైం 12:20 అవుతుంది. ఫుడ్ తినాలని చెప్పేసి ఆకలేస్తుంది. ఫుడ్ తినాలని చెప్పి 2 హోటల్కి వెళ్తే ఈరోజు ఈద్ కదా, హోటల్ అన్నీ క్లోజ్. సో ఫుడ్ కోసం హంటింగ్, ఏ ఫుడ్ తిందాం అని చెప్పేసి. ఇక్కడ చాలా షాప్స్ అయితే ఉన్నాయి, మంచి మంచి షాప్స్ చాలా ఉన్నాయి, కానీ అన్నీ క్లోజ్ ఈద్ అనేసి. సో కేరళ బస్ రైట్. సో అక్కడ షాప్లో ఒక అంకుల్ ఇక్కడ ఏదో కాసా కిచెన్ అది బాగుంటుంది అన్నారు. సరే అని చెప్పి గూగుల్ మ్యాప్స్లో కొడితే మేము ఉన్న ప్లేస్ నుంచి, మేము తీసుకున్న రూమ్ దగ్గర నుంచి 650 మీటర్స్ ఉంది. సరే పోదాం, ఏం చేద్దాం. ఏదైనా బైక్ రెంట్ తీసుకుందాం అంటే హరీష్కి లైసెన్స్ లేదు, నాకు లైసెన్స్ లేదు. దానివల్ల ఇంకా వాకే. బట్ వ్యూ బాగుంది, ఇల్లులు బాగున్నాయి, హోటల్స్ బాగున్నాయి, కనపల్ల. సో బైక్ సైకిల్స్ 50 రూపీస్ అంట రెంట్. ఏదో ఒక చోట సైకిల్ 50 రూపీస్ అంట రెంట్. సైకిల్ తీసుకుంటాం, ఓకే, ఎండకి తొక్కేది ఆవిడ తీరిపోతుంది అసలుకి. దానివల్ల నడిచి వెళ్ళడమే బెటర్. నడిచి వెళ్ళామంటే ప్లేసెస్ చూడొచ్చు. ప్లస్ చర్చ్ ఒకటి వస్తుంది అక్కడ, చర్చ్ ఒకటి కనిపిస్తుంది కదా ఇలాగా. ఇది స్కూల్, ఇది క్రిస్టియన్ స్కూల్. అన్ని కేరళ ఆర్కిటెక్చర్ అన్నమాట. ఆ కేరళ వైపు ఉంటుంది అసలుకి. ఈ రోడ్ చూడండి ఎంత క్లీన్గా ఉంది. అసలు గోవాలో ఉన్న ఒక ఫీలింగ్ వస్తుంది అసలుకి, గోవా. సో మీరు తప్పకుండా రండి, ఎంజాయ్ చేయండి. ఆ పని అనేది చేయండి. కానీ మోస్ట్ ఆఫ్ ద రెస్టారెంట్స్ అన్నీ క్లోజ్లో ఉన్నాయి. మనం రావాలనుకున్న చర్చికి వచ్చేసాం, శాంటా క్రూజ్. మేమున్న ప్లేస్లో వన్ ఆఫ్ ద ఫేమస్ చర్చ్ శాంటా క్రూజ్ క్రుతేడ్. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. శాంటా క్రూజ్ క్యాథడ్రల్ బాసిలికా. ఇది కేరళ కిచెన్, కేరళ చర్చ్. అన్ని తప్పు తప్పు చెప్తాను. సో ఇదంతా శాంటా క్రూజ్ క్యాథడ్రల్ బాసిలికా చర్చ్. సో మేము రావాలనుకున్న ప్లేసుల్లో ఇది కూడా వన్ ఆఫ్ ద ప్లేస్. ఫస్ట్ ఆకలేస్తుంది అప్ప. ఫస్ట్ మేము తినేసి మళ్ళీ చర్చి ఇవన్నీ. మార్నింగ్ 3 ఇడ్లీలు 1 వడ తిన్నాం అంతే. ఇప్పుడు పోయేసి తినేసి మళ్ళీ చర్చి చూపిస్తాం. సో ఫస్ట్ మా ప్లేస్ వచ్చి ఫుడ్, తర్వాత మిగతా అన్ని ప్లేసెస్. ఓకే గైస్, చర్చ్ మేము తినేసి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళి చూపిస్తాం. ఓకే, ఫస్ట్ తినేసి వస్తాం. కేరళ ఇక్కడ హోటల్స్ ఉన్నాయి, కానీ కొన్ని వచ్చి అన్ని వెజ్ మీల్స్ ఉన్నాయి. మా ప్లాన్ వచ్చి కేరళకు వచ్చి బీఫ్ తినేలేకపోతే పెద్ద పాపం అన్నట్టు. సో
బీఫ్ కోసం చూస్తున్నాం. బీఫ్ తినేసి మళ్ళీ చర్చెస్ చాలా ఉన్నాయి. చర్చికి వెళ్ళాలి, మళ్ళీ మట్టంజేరి ప్యాలెస్కి వెళ్ళాలి, మళ్ళీ డచ్ ప్యాలెస్కి వెళ్ళాలి, మళ్ళీ జీవి సినగాకి వెళ్ళాలి, జీవి స్ట్రీట్కి వెళ్ళాలి. కేరళ కుక్కరీ క్లాస్ అది, క్లాస్ అది రెస్టారెంట్ కాదు. స్ట్రీట్ వ్యూ చూడండి ఎంత బాగుందో, ఒక పీస్ఫుల్ వైబ్. ఇల్లులు కానీ, చెట్లు, బైక్స్ అన్నీ ఒక పీస్ఫుల్ వైబ్. సో చాలా మాట్లాడాల్సింది ఉంది కానీ మాట్లాడే ఓపిక లేదు. ఫుడ్ తినాలి ఫస్ట్. ఓకే, లెట్స్ హ్యావ్ సమ్ ఫుడ్ దెన్ విల్ టాక్. అక్కడేదో గోడకి ఏదో పెయింటింగ్ వేస్తారబ్బా, బాగున్నాడు కూడా. సో గైస్, ఇది క్లోజ్. సో ఇప్పుడు మేము వేరే ప్లేస్ ఎత్తుక్కొని పోవాలి. ఈరోజు ఈద్ అనేసి అన్నీ క్లోజ్, ఏం చేయాలో తెలియదు. సరే ఇంకో ప్లేస్కి వెళ్ళేసి చూద్దాం. ఫుల్ రష్. సో గైస్, ఇదే మనం ఉంటున్న రూమ్ ఈరోజు, కొంచెం గోవా స్టైల్లో. ఇది ఎంట్రీ, ఇది మేము ఉండేది సెకండ్ ఫ్లోర్. మాకు చిన్న రూమ్ వచ్చి 201. మేము తీసుకున్నది వచ్చి డార్మెటరీ అనమాట. 6 మెంబర్స్ ఉంటారు రూమ్లో, ఫ్రీ వైఫై. ఓకే, ఇది మా రూమ్ 201. ఎంట్రన్స్ అవగానే వాష్రూమ్. ఇది రూమ్ 6 మెంబర్స్ రూమ్కి. ప్రస్తుతానికి మీ ఇద్దరే ఉన్నాం, ఇంకా ఎవరు రాలేదు, వస్తారు, బయటికి వెళ్ళి ఉన్నారు. సో ఇది రూమ్. దీనికి మేము పే చేసింది వచ్చి గో ఐబీగోలో ఇంకా 877 పడింది. ఇంకా 200 దాంట్లో రెఫరల్ క్యాష్ ఉంది కాబట్టి అది 200 డిక్రీజ్ అయ్యి మాకు 677 పడింది. 677 వచ్చింది ఈ రూమ్. సో దీంట్లో ఈరోజు 1 o'clock నుంచి రేపు 11 o'clock దాకా. రేపు 11 o'clock చెక్అవుట్. టిఫిన్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇది ప్యాకేజ్. ఇది వచ్చి సెయింట్ మారియా హాస్టల్ నియర్ ఫోర్ట్ కొచ్చి. సో ఇది మై బెడ్, దిస్ ఇస్ హరీష్ బెడ్. అయ్యో